ముందుగా డీజిల్కి సంబంధించి అమరావతి వాళ్ళకి రిటైల్ డీజిల్ ధరలకే డీజిల్ ఇవ్వాలని లెటర్ ఇవ్వటం, కేంద్రం ఒప్పుకోపోవటం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోల్ లేదు, డీజిల్ లేదు, గ్యాస్ లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవన్నీ లేవు, కానీ ఒకటి మాత్రం ఉంది సార్, లిక్కర్ ఉంది సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్ళినా నీకు క్వార్టర్ కావాలంటే క్వార్టరు, లీటర్ కావాలంటే లీటరు లిక్కర్ దొరుకుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్య జనానికి అవసరమైనటువంటి పెట్రోల్ దొరకట్లేదు. ఈ రాష్ట్రంలో ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ఏంటంటే పెట్రోల్ ఇవ్వలేనోడు ప్రపంచ స్థాయి రాజధాని కడతాడంట అని ట్విట్టర్లోను, ఫేస్బుక్లోను, సోషల్ మీడియాలోను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, యువత సెటర్లు వేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా సిఆర్డీఏ వాళ్ళు కమిషనర్కి, సివిల్ సప్లై కమిషనర్కి లేఖ ఎందుకు రాస్తాడు? లేఖ రాసిన తర్వాత కన్నబాబు ఐఏఎస్ గారు మిగతా హెచ్ఓడీస్కి, ఓఎంసీ హెచ్ఓడీస్కి ఎందుకు ఈ లేఖ రాస్తాడు? కాబట్టి స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క కనుసనల్లోనే సామాన్య జనంకి డీజిల్, పెట్రోల్ దొరకపోయినా పర్లేదు, తన తాబేదారులకు, తన జేబు సంస్థలకు ఖచ్చితంగా 2,75,00,000 లీటర్ల డీజిల్ కావాల్సిందే అని చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి ఒక చమురు కుంభకోణం అనుకోవచ్చు. దీంట్లో డౌట్ లేదు. చట్టాలకి, నియమాలకు, నిబంధనలకు వ్యతిరేకంగా మీరు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి అని మాడు మీద కొట్టినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన లెటర్ రాసినటువంటి వాస్తవం కాదా? ఈ రోజు ఈ 2 లెటర్లు ప్రజాబాహ్యంలో, సోషల్ మీడియాలో తిరుగుతూ వారికి సంబంధించినటువంటి లెటర్లతో, ఫోటోలతో సహా కనపడుతుంటే ఈరోజు ఈనాడు పేపర్ రాసిందా? ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్ రాసిందా? ఈరోజు TV5 లేకపోతే ETV2నో లేకపోతే ఏబీఎన్ ఆంధ్రజ్యోతినో దీని గురించి చర్చా కార్యక్రమాలు పెట్టిందా? ఎందుకు పెట్టలేదంటే ఈ డీజిల్ ఈనాడు కిరణ్ గారి వియ్యంకుడు ఆర్వీఆర్ ఇన్ఫాటెక్ కూడా కావాలి కాబట్టి వీరు ప్రజలకు ఈ సమాచారాన్ని తీసుకోగలకుండా చేస్తున్నారు.